సూరారంలోని రాజస్థాన్ ధాబాలో 1,00,000 విలువ గల పాపీ స్ట్రూ పౌడర్ స్వాధీనం. అంగవైకల్యం శరీరానికే కానీ లక్ష్యానికి కాదు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. బుదేరా గ్రామం ఎక్స్ రోడ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు. మునిపల్లి మండలం బుదేరాలో లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన. అక్రమ మైనింగ్ చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం. ఆర్జీఓ రవీందర్ రెడ్డి. శ్రీ కె రఘురాం, అసిస్టెంట్ కమిషనర్ ప్రాహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, మెదక్ డివిజన్ గారు తెలిపిన పత్రికా ప్రకటనలో తేదీ జనవరి 27, 2024 రోజున ఉదయం 9:30 సమయంలో శ్రీ కె శ్రీనివాసరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్, మెదక్ డివిజన్ గారి ఆధ్వర్యంలో సదాశివపేట్ మండలం సూరారం గ్రామం శివారులో గల జామ్ శక్తి రాజస్థాన్ ధాబా నందు నమ్మదగిన సమాచారంతో సోదాలు నిర్వహించగా అందులో సుమారు ₹1,00,000 విలువ గల హెరాయిన్ తయారీలో ఉపయోగించే పాపీ స్ట్రూ పౌడర్ అనే ముడి పదార్థాన్ని స్వాధీనపరుచుకొని అశోక్ కుమార్ మరియు రాకేష్, రాజస్థాన్కి చెందిన 2 నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఇట్టి ముడి పదార్థాన్ని రాజస్థాన్ నుండి తీసుకువచ్చి ధాబాకు వచ్చే వ్యక్తులకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఇట్టి పాపీ స్ట్రూ పౌడర్ మొత్తం 355 గ్రాములు ఉన్నట్టు తెలిపారు. ఇట్టి తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ సిఐలు హెచ్ఏ మోహన్ కుమార్, ఎస్ రమేష్ రెడ్డి, ఏ రజిత, ఎస్ఐలు కె విశ్వనాథ్, ఏ అనిల్, హెచ్సీలు మొహమ్మద్ అలీం, మానిక్ ప్రభు, ఆజం హుసేన్, ఈసీలు పి అనిల్ కుమార్, కరీం, సతీష్, రామారావు నాయక్ పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, డిఎల్ఏసీ హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు మరియు వాహనాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకి, లక్ష్యానికి కాదని అన్నారు. అనుకున్నది సాధించడానికి అంగవైకల్యం అడ్డురాదని, ఎంతో మంది దానిని సాధించి చూపించారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్యారాణి, దివ్యాంగ్ సోలార్ సొసైటీ అధ్యక్షురాలు జుబేదా, కూన వేణు, జిల్లా అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, సెక్రటరీ డిఎల్ఎస్ఏ అండ్ సీనియర్ సిటిజన్, అలానే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈరోజు చేసుకుంటున్నాం కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దివ్యాంగుల స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఏవైతే చేశారో దాంట్లో బహుమతులు పొందిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. సో అందరికీ కూడా ఈ సందర్భాన్ని తెలియజేసేది ఏంటంటే ఈ అంగవైకల్యం అన్నది ఎప్పుడైనా శరీరానికి ఉంటుంది కానీ ఇది మన మనసుకి, మన మెదడుకి ఉండదు. కాబట్టి మనము దృఢంగా ఒక ఆశయాన్ని మనం నిర్ణయించుకొని దాని వైపు మనము అడుగులేస్తే తప్పకుండా మీరు అనుకున్న విజయాన్ని మీరు సాధిస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. నాది 2016 బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్. సో మా బ్యాచ్ లో మొత్తం 180 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దాంట్లో ఒకరు అజయ్ అరోరా అని ఉన్నారు. వారు కంప్లీట్లీ బ్లైండ్ పర్సన్. సో వారికి రాజస్థాన్ క్యాడర్ రావడం జరిగింది. రాజస్థాన్ క్యాడర్ లో ఐఏఎస్ ఆఫీసర్ లబాస్నాన్ అకాడమీలో. సో అక్కడ వారు ట్రైనింగ్ మాతో పాటు చేశారు. సో ఒక హెల్పర్ సహాయంతో వారు హాస్టల్ నుంచి కాలేజ్ అకాడమీ క్లాస్ రూమ్స్ కి మళ్ళీ రిటర్న్ మెస్ కి హాస్టల్ కి వెళ్ళేవారు. ఎప్పుడు కూడా ఒక చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించేవారు. ఆయన చూస్తే అసలు అంగవైకల్యం ఉన్నదని కూడా ఎవరికి కూడా అనిపించకుండా అంత డిటర్మినేషన్ తో అంత కాన్ఫిడెంట్ గా ఉండేవారు. సో వాటిని చూస్తే అనిపించింది వారు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తి. అండ్ అందరూ దివ్యాంగులు కూడా అటువంటి వారి యొక్క జీవితం నుంచి స్ఫూర్తి తీసుకొని మీ అందరు కూడా ఒక మంచి ఆశయం పెట్టుకొని అందరూ కూడా జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎటువంటి సహాయం కావాలన్నా జిల్లా యంత్రాంగం తరఫున మేము ఉంటాము కాబట్టి మాకు తీసుకురండి. అండ్ మరొకసారి ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అక్క చెల్లెలు అన్నదమ్ములు నాకంటే చిన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కొన్ని అంటే ఇక్కడ ఈరోజు మరి ఎక్కువ సంఖ్యలో రాకపోవడానికి కారణం అంటే కొంత సమాచార లోపం, మరి కొంత సమాచారం సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ దివ్యాంగులు మరి సరైన ఊళ్ళలోకి వెళ్ళి రాలేకపోయారు. ఎందుకంటే పేపర్లలో కానీ మిగతా ఇంతకుముందేమో సమాచారం పూర్తి స్థాయిలో ఉండేది. ఎందుకంటే గ్రామానికి సమాచారం డిజేబుల్ డే ఉందని పోయేది. సరే అది జరగలేదు, ఎందుకో ఇక్కడ పొరపాటు కొంత జరిగింది. అందుకనే కొంత అది రాకపోవడం జరిగింది. ఇకపోతే ఉన్న సమస్యలకు వస్తే మరి ముఖ్యంగా ఈ సదరం సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి మేడం. ఈ సదరం సంబంధించిన సమస్యలు ఏంటంటే స్లాట్స్ అనేది ఇస్తున్నారు మీరు. ఆ స్లాట్స్ సరిగా మీ సేవలలో కానీ ఈ సేవలు కానీ ఈ సేవలు కానీ దాంట్లో పోయినప్పుడు అప్పటికే 1 or 2 hours లో ఆ స్లాట్స్ అనేది అయిపోతున్నాయి. మరి అది చాలా ఇబ్బంది అవుతుంది. ఆ స్లాట్స్ కొంచెం కేటగిరీ వైజ్ గా పెంచాలి. ఏ కేటగిరీ ఎన్ని ఇస్తున్నారని చెప్పి. ఎందుకంటే చాలా మంది మీ సేవల చుట్టూ తిరిగి వాళ్ళు అలసిపోతా ఉన్నారు మేడం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ విషయం ఇది స్లాట్స్ కేటగిరీ వైజ్ గా పెంచండి. డిజేబుల్డ్ ఇస్తున్నారు ఆ కేటగిరీ వైజ్ గా పెంచకపోవడంతో వాళ్ళకు మీ సేవలలో కూడా ఏమైందంటే ఏ కేటగిరీకి ఎవరికి ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా సరైన అవగాహన లేదు.
అదొకటి. ఇక రెండో సమస్య, మనకు జిల్లాలో మనకి ఇంతకుముందు మరి మాణిక్రాజ్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు మనకు ఒక సౌండ్ లైబ్రరీ అనేది ఉండేది. ఆ సౌండ్ లైబ్రరీ కొంత మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అది దాన్ని ఏర్పాటు అంటే దాన్ని వర్కింగ్ లో లేదు. దయచేసి సౌండ్ లైబ్రరీ ఉంటే అందులకు చాలా ఉపయోగపడుతుంది. లెసన్స్ కానీ చదువుకోవడానికి కానీ దానికి చాలా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన సామాగ్రి తెప్పించి మళ్ళీ పునఃప్రారంభించాల్సిందిగా నేను పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిజమైనటువంటి దేవుడు ఎవరంటే మా దివ్యాంగులైనటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అందరికంటే కూడా మంచి మనసు ఉన్నటువంటి మా దివ్యాంగులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు అయినటువంటి హనుమంతరావు సార్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి మాధురి మేడం గారికి, డిఎంఎన్ఎస్ఆర్ అయినటువంటి మా మేడం గారికి, అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారికి, మా సంజయ్ గారికి, మా జుబేదర్ గారికి, అదేవిధంగా కళ్యాణ్ మేడం గారికి, మా రత్నం గారికి, అందరూ కూడా మా రమేణకు, అందరూ కూడా ప్రవీణ్ గారికి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు తెలిసిన మట్టుకు ఒక్క పూటనే మనకు గంట సేపు కళ్ళు కనిపించకపోతేనే మన మొత్తం ప్రపంచం అంతా కోల్పోయినటువంటి విధంగా జీవితాంతము వాళ్ళు కన్ను లేకుంటుంటే నిజంగా మనం అందరం కూడా గుండెలో పెట్టుకోవాలనేటువంటి కార్యక్రమం నాంది కావాలనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఒక గంట సేపే మనం తట్టుకోలేం కానీ జీవితాంతం వాళ్ళు కన్ను లేకుండా ప్రతి క్షణం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలిసిన మట్టుకు వాళ్ళు ప్రతి క్షణం అడుగడుగునా కూడా బాధపడుతున్నారు కనుక ఒకటే కోరుతున్నది ఏంటంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో నిజంగా చెప్తున్నారు కదా, దివ్యాంగులు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది, వాళ్ళు కూడా దేవుని యొక్క కరుణ వస్తుంది కనుక మనం దివ్యాంగులను ప్రేమిస్తాం, దివ్యాంగులను గౌరవిస్తాం, దివ్యాంగులు అవసరం అనుకుంటే పూజించేటువంటి ప్రయత్నం చేస్తే మన భారతదేశంలో దివ్యాంగులు నాకు తెలిసిన మట్టుకు చాలా సంతోషపడేటువంటి రోజు రావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను హృదయపూర్వక కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. కాలు లేకున్నా, చేయి లేకున్నా, కన్ను లేకున్నా, చోటివాడైనా గుడ్డివాడైనా కానీ దివ్యాంగుల దినోత్సవం రోజు చాలా దివ్యంగా మాట్లాడతాం, చాలా చక్కగా మాట్లాడతాం, అద్భుతంగా మాట్లాడతాం. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాడు గుడ్డోడు, వాడు గుడ్డోడు, వాడు గూనోడు, వాడు కాకుండా ముచ్చట చెప్తాడు. దయచేసి చెప్తున్నా కదా, ఎవరైతే దివ్యాంగులు అవమానపరుస్తారో వాళ్ళ జీవితాలు కూడా అవమానపడేటువంటి రోజు వస్తున్న విషయాన్ని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతాను. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక ఏదో కొన్ని సందర్భాల్లో కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం సాటి మనిషిగా మన దేవుడు ఎక్కడ లేదు, మనం దేవుని కోసం మనము కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెడతాం. నిజమైనటువంటి దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళని పూజిస్తాం, వీళ్ళని గౌరవిస్తాం, వీళ్ళలో పడినటువంటి విశ్వాసాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే భారతదేశం అద్భుతమైనటువంటి చేతమైనటువంటి పరిస్థితి. నాకు తెలిసిన చోటి వ్యక్తి అయినటువంటి వ్యక్తి కూడా అద్భుతమైనటువంటి సంగీతాలు కనుకున్నటువంటి చరిత్ర మన దగ్గర రెండు చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి శక్తులు కనుక మిమ్మల్ని కూడా ఈ సందర్భం కొట్టగొట్టలేదు ఏంటంటే మీకు తెలుసో తెలియక ఆ భగవంతుడు ఏదో కొన్ని సందర్భాలు మనకు చిన్న పరీక్ష లెక్క పెట్టి కనుక ఎవరైతే దివ్యాంగులు ఉంటారో మీరు ఏమాత్రం అదిపోదు. ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, అధికార యంత్రాంగం ఉన్నది, మేమున్నాము, అందరం ఉన్నాం కనుక మీరు కూడా ధైర్యంతో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. నాకు తెలిసిన మటుకు మునిపల్లి మండలం బుదేర గ్రామం తాజ్ ధాబా వద్ద శనివారం ఉదయం 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మునిపల్లి ఏఎస్ఐ ఏసయ్య, ఎల్ఎన్టీ సిబ్బంది లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన కల్పించారు. కరపత్రాలు ఇస్తూ ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించి వాహనాలను నడపాలని సూచించారు. వాహనంపై హెల్మెట్ ధరించి వాహనాలను నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి పోలీస్ సిబ్బంది, ఎల్ఎన్టీ సిబ్బంది మరియు లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వరగుట్ట బుదేర గ్రామం ఎక్స్ రోడ్ శనివారం రోజు పూజ పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకం మరియు పట్టు వస్త్రాలు అన్నదానం నిర్వహించు భక్తులు లింగన్న గారి జయంతి సంగమేశ్వర పాటెల్ వీరమనమ్మ కీర్తిశేషులు నాగిశెట్టి మరియు వారి కుటుంబ సభ్యులు గోత్రం నందీశ్వర గ్రామం పిల్లోడి నేతి స్వాతి వెంకటేశం శరణమ్మ చిన్న అంజన్న కుమారుడు భావిద్ సాయి కుమార్ వారి కుటుంబ సభ్యులు గోత్రం నందీశ్వర గ్రామం పెద్ద గోపులారం. ప్రచారం ఇలా కూడా పోయి లైన్ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా హైవే మీద హనుమాన్ మందిర్ వద్ద పైపు లీకేజీ కావడం వల్ల వాటర్ మొత్తం నిలవడం జరిగింది. భగీరథ సిబ్బంది పట్టించుకోవడం లేదు. రోడ్డుపై వాటర్ నిలవడం చూసి ఎలాంటి సిబ్బంది వచ్చి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి మరియు పటాన్చెరు డీఎస్పీ
పురుషోత్తం రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ మాట్లాడుతూ సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్, అసైడ్ భూములు ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునే దిశగా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలపై కమిటీ ఏర్పాటు చేశామని, శిఖం అసైడ్ భూములు పరిరక్షణ ధ్యేయంగా కమిటీ పనిచేస్తుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. అనంతరం మైనింగ్, పోలీస్, ఇరిగేషన్, పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్షించారు. పైన ఒక రకంగా ప్రతికూలమైన వార్తలు పబ్లిష్ అవుతున్నాయి. మాకు కూడా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, పిటిషన్స్ కూడా దానికి రూపరుస్తున్నాయి. ఈ వచ్చినటువంటి అలిగేషన్స్ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడానికి కలెక్టర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ను మన సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా సంగారెడ్డి డివిజన్లోని పడంచెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్వారీస్ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఉదాహరణకు లకడరంలో ఉన్నటువంటి క్వారీస్ పైన, జిన్నారం మండలంలో ఉన్నటువంటి క్వారీస్ పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన వాటిపైన ఎవరైతే డీవియేట్ చేస్తున్నారో వాటిపైన కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ కమిటీలో ఆర్డీఓతో పాటు డీసీపీలు, డిఎస్పీలు, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీత గారు, పాతక్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ మోత్సరెడ్డి గారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే, లోకల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. ఈ కమిటీ ఈ ల్యాండ్స్ పైన తీసుకున్నటువంటి ఏ సంస్థలు ఎన్ఓసి తీసుకున్నాయి, ఏ సర్వే నంబర్లు తీసుకున్నాయి, ఎంత ఎక్స్టెంట్ తీసుకున్నారు, అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా, తీసుకున్నటువంటి సర్వే నెంబర్లే వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారా, సర్వే నెంబర్ కాదని వేరే దగ్గర చేస్తున్నారా, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఎంత డెప్త్ తీసుకున్నారు, అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారా, పొల్యూషన్ పరమైనటువంటి నియమ నిబంధనలను కూడా పాటిస్తున్నారా లేదా, లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, తర్వాత ఈ మైనింగ్ వల్ల పక్కకున్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, వాటర్ బాడీస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా, వీటన్నిటి మీద కూడా చాలా వివరమైన శాస్త్రీయబద్ధమైన ఎంక్వైరీ చేస్తాం. తక్షణమే వీటిపైన చర్యలకు ఉపక్రమిస్తాం. కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం. గౌరవ మంత్రివర్యుల యొక్క ఆదేశానుసారం మాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోపట మేము పూర్తి చేస్తాం. ఇప్పటికే ఏడీ మైన్స్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కమిటీకి పూర్తి స్థాయిలో సమాచారం సమర్పించాలని, ఏ సంస్థలు ఎన్ఓసి తీసుకున్నాయి, ఎన్ఓసి తీసుకున్నప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్లో ఎంతవరకు వయలేషన్ జరిగింది, ఏమైనా కోరింగ్ జరుగుతున్నప్పుడు మీరు ఇంతవరకు ఏమైనా పెనాల్టీ వేశారా, అవన్నీ కూడా మేము అడిగాం. ఏడీ గారు ఇప్పుడు సబ్మిట్ చేస్తారు. దాన్ని బేస్గా తీసుకొని మేము కార్యక్రమం చేస్తాం. ఈరోజు ఒక 1 అవర్ ఈ మీటింగ్ ఉన్న తర్వాత ఈ కమిటీ మొత్తం కూడా ఈ క్వారీస్ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసినాం.
పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన కూడా చేస్తాం. వచ్చినటువంటి ఈ వివిధ కార్నర్స్ నుంచి, అటు ప్రజల నుంచి, అటు వివిధ రకాల ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ను మేము అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్లో సంగారెడ్డి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క మైన్స్ పైన జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంగారెడ్డి ఆర్డీఓ గారు కన్వీనర్గా ఉంటారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓన్లీ ఇది ఈ యొక్క మైన్స్లో ఇర్రెగ్యులారిటీస్ మీదనే ఫోకస్ చేస్తుంది. దీనికి సంబంధించి ఏడీ మైన్స్ కానీ, ఇరిగేషన్స్ కానీ, తహసీల్దార్ కానీ, పొల్యూషన్ బోర్డు కానీ వీళ్ళందరూ దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఈ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క స్పాట్ విజిట్ అన్ని మైన్స్ అన్ని ఈ లైసెన్స్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని విజిట్ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. లక్కడారం గ్రామంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక 3-4 చెరువుల దగ్గర క్రషర్స్ పెట్టారు. దాని ఒక ఎఫ్టీఎల్ మార్క్ చేసి ఒక ప్రిలిమినరీ నిర్ధారణకు వచ్చినాము. కాకపోతే ఏంటంటే పీసీబీ వాళ్ళతోటి ఏడీ మైన్స్ వాళ్ళకు కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అన్నీ కంబైన్డ్గా చేసి ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తాం త్వరలోనే. ఇరిగేషన్ పరంగా అయితే కొన్ని వాల్యుయేషన్స్ని గుర్తింపడం జరిగింది 1-2 క్రషర్ల దగ్గర. మిగతా క్రషర్లు కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేసి సమగ్రంగా ఒక నివేదిక సబ్మిట్ చేస్తాం మనం కలిసి. అమీన్పూర్లో పెద్ద చెరువు ఉంటుంది సార్, ఆ చెరువు మొత్తం కబ్జాలే. అమీన్పూర్ పెద్ద చెరువు అనేది అది 2017లో ఎన్జిటి 156 కేసు చేయడం జరిగింది. ఆ ఎన్జిటి దాని మీద ఏంటంటే డైరెక్షన్స్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్రోచ్మెంట్స్ గుర్తించి వాళ్ళకు ప్రాపర్ నోటీస్ ఇచ్చి, వాళ్ళకు వీలైతే ఏంటంటే ఒక ప్రాపర్ ఫోరంకి వెళ్ళే విధంగా ముందుగా నోటీస్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకొని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళందరం కూడా ఇన్స్పెక్షన్ చేసినాం గతంలోనే. అప్పటికే 881 యూనిట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అమీన్పూర్ పెద్ద చెరువులో. అంటే ఒక స్ట్రక్చర్స్ కానీ, చిన్నవి కానీ, ఇల్లు కానీ, ఒక ఇల్లు అయితే ఏదైనా షెడ్ కానీ ఏదైనా మొత్తం అదే ఒక యూనిట్స్ వాళ్ళకు దాదాపు అందరికీ నోటీస్ చేయడం జరిగింది. సో ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. మామూలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నోటీస్ చేయడం జరిగింది. 881 యూనిట్స్ గుర్తింపు చేయడం జరిగింది.